అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియ సఖి 52వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఇకపై ఎప్పుడు ఇలాంటి తప్పు మా నుంచి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి అని అన్నారావిడ. ధన్విని చేతుల్ని పట్టుకొని జోడిస్తూ. అంతా పెద్దావిడ అలానే చేసేసరికి తనలోని ఆవేశం కొద్ది కొద్దిగా తగ్గించుకొని అసహనంగా అక్కడ చైర్లో కూలబడిన ధన్వి తగ్గిన ఆమెను చూసి మంచినీళ్ళ గ్లాస్ తన చేతికి అందిస్తూ, ఇంకెప్పుడు ఇలా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం తేజగారు అంటూ ఆవిడ ఇచ్చిన హామీకి కరిగి అని చిన్నగా మంచినీళ్లు తాగి కూలయ్యింది. గ్లాస్ టేబుల్‌పై పెట్టి పైకి లేస్తూ, నా కొడుకనే కాదు ఇంకెప్పుడు ఎవరి విషయంలోనూ ఇలాంటి పొరపాటు మళ్ళీ రిపీట్ కాకూడదు. అలా కాక ఇంకెప్పుడైనా ఇలాంటి పొరపాటు దొర్లిందో మీ విద్యా సంస్థల మొత్తం మీద కేస్ ఫైల్ చేయించి సిటీలోని అన్ని బ్రాంచులు సీజ్ చేసేలా చేస్తాను మైండ్ ఇట్ అని. ఇది ఒక పర్సన్‌గా మీకిస్తున్న వార్నింగ్ కాదు. మీ విద్యా సంస్థలు మొత్తానికి ఇస్తున్న వార్నింగ్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి అడుగులు వేసింది ధన్వి. ధన్వి లోపలికి వెళ్ళిన 2 నిమిషాలకి కాల్ మాట్లాడి తిరిగి అంష్ దగ్గరికి వచ్చాడు సూర్య. అక్కడ పార్క్ చేసి ఉన్న స్కూటీని చూసి, మీ అమ్మగారు వచ్చారా లిటిల్ హీరో అని అన్నాడు సూర్య బెంచ్‌పై కూర్చొని అంష్‌ని ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ. అవును ఫ్రెండ్, అమ్మ వచ్చింది. కానీ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాలని లోపలికి వెళ్ళింది అన్నాడు అంష్ నవ్వుతూ. ఓ అవునా అంటూ, నిన్ను ఇంత గుడ్ బాయ్‌లా పెంచిన మీ అమ్మగారిని మీట్ అవ్వాలి నేను అన్నాడు సూర్య అంష్‌ని చూసి నవ్వుతూ. నేనిప్పుడే నీ గురించి అమ్మకి చెప్పాను. నాకు కొత్త ఫ్రెండ్ దొరికాడని. నిన్ను మా అమ్మకి ఇంట్రడ్యూస్ చేస్తా అన్నాడు అంష్. ఆహా అవునా అని సూర్య కితకితలు పెడుతూ ఉంటే హహా అని కిలకిలా నవ్వుతూ కేరింతలు కొట్టాడు అంష్. 5 నిమిషాలు దాటినా కూడా ఇంకా తను బయటికి రాకపోవడం చూసి, ఏంటి లిటిల్ హీరో మీ అమ్మగారు ఇంతసేపైనా ఇంకా బయటికి రాలేదు, కొంపదీసి నీ అల్లరి పనుల చిట్టా అంతా మీ అమ్మకి చదివి వినిపించేస్తున్నారేమో ప్రిన్సిపల్ మేడం అని నవ్వుతూ పక్కకి తిరిగి ఇటువైపే వస్తున్న శ్లోక్‌ని చూసి ఆశ్చర్యపోయాడు సూర్య. తన వైపే వస్తున్న అతన్ని చూస్తూ, ఇదేంటి శ్లోక్ ఇక్కడికొచ్చాడు అని అనుకుంటూ తన దగ్గరికి వచ్చేసిన అతన్ని చూస్తూ, ఏంటి శ్లోక్ ఇలా వచ్చావు అని అన్నాడు ఆశ్చర్యంగా సూర్య. ఒడిలోని అంశుని చూసి విషయం తెలిసిపోయిందేమోనని కంగారుగా వస్తున్న శ్లోక్ సూర్య నార్మల్‌గా ఉండడం చూసి, సూర్య ఇంత కూల్‌గా ఉన్నాడంటే తనకి ఇంకా ధన్విని చూసినట్టుగా లేడు అని తన మనసులో అనుకుంటూ రిలీఫ్‌గా ఫీలవుతూ తనని చూసి పిలవబోతున్న అన్షి కళ్ళతోనే వద్దన్నట్టుగా సైగ చేసి తిరిగి సూర్యని చూస్తూ, మీకోసమే వచ్చాను సూర్య. ఒక ఫైల్ మీద మీ సైన్స్ తీసుకోవడం మర్చిపోయాను. అది అయిపోతే కానీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయలేం. అందుకే నీకోసం హోటల్‌కి స్టార్ట్ అయ్యాను. కానీ ఇదిగో దారిలో నీ కారు ఆగుండడం చూసి డ్రైవర్‌ని అడిగితే నువ్విక్కడ ఉన్నావని చెప్పాడు. అందుకే ఇలా వచ్చాను అని సగం నిజం సగం అబద్ధం కలిపి చెప్తూ నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకున్నాడు సూర్య. సైన్స్ అవసరమై తన కోసం హోటల్‌కి బయలుదేరిన శ్లోక్ దారిలో కనిపించిన సూర్య కార్‌ని చూసి, ఇదేంటి ఈ కారు ఇక్కడుందనుకుంటూ డ్రైవర్‌ని కారు ఆపమని సూర్య దగ్గరికి వెళ్లి అక్కడున్న డ్రైవర్‌ని చూసి సార్ ఏర్ అని అడిగాడు. దానికి ఎదురుగా ఉన్న స్కూల్ వైపున చేయి చూపిస్తూ సూర్య సార్ స్కూల్లో ఉన్నాడని అతను చెప్పగానే ఒక క్షణం కంగారు పడ్డాడు శ్లోక్. అంష్ తన కొడుకే అని తెలిసిపోయి అక్కడికి వెళ్ళాడేమో అని అనుకుని ఆ కంగారులోనే స్కూల్లోకి వెళ్తూ బయట పార్క్ చేసి ఉన్న ధన్వి స్కూటీని చూసి, అయ్యో తను కూడా ఇక్కడే ఉందా అని అనుకుంటూ కంగారుగా సూర్య దగ్గరికి వచ్చాడు శ్లోక్. అంష్‌ని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని సూర్య అలా మాట్లాడుతూ కనిపించేసరికి ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసింది అతనికి. ఎక్కడ తనకి నిజం తెలిసిపోయిందో అని ఆ టెన్షన్‌లోనే సూర్య దగ్గరికి వెళ్ళాడు. కానీ తన మాటల ద్వారా సూర్యకి నిజం తెలియలేదని తెలిసి కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ధన్వికి తమ గురించి సూర్యకి తెలియడం ఇష్టం లేదు కాబట్టి తను ఒప్పుకునేదాకా ఆ విషయం బయటికి రాకూడదని అనుకున్నాడు శ్లోక్. ఓహ్ అవునా అంటూ, ఒక ఏది ఫైల్ ఇటివ్వు సైన్స్ చేసిస్తాను అన్నాడు సూర్య. ఆ మాట విని కంగారుగా సూర్యని చూసి, లేదు సూర్య ఇలా హడావిడిగా వద్దులే. మనం హోటల్‌కి వెళ్ళి ఒకసారి అంతా వెరిఫై చేసుకున్నాక అప్పుడు నువ్వు సైన్స్ చేద్దువు గాని పద అంటూ అతన్ని తొందర చేశాడు శ్లోక్. అది విని, మీరు చేశాక నేను మళ్ళీ వెరిఫై చేయడం ఎందుకు శ్లోక్? అంకుల్ మీద నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని ఇంకేదో అంటున్న సూర్య మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ, వద్దు సూర్య, బిజినెస్ విషయాలని నెగ్లెక్ట్ చేస్తే డాడీకి నచ్చదు. సో నేను అలా చెయ్యలేను. తర్వాత ఏదన్నా డిఫరెన్సెస్ వస్తే ఇద్దరం కూడా బాధపడాలి. అందుకే ప్లీజ్ మనం వెళ్దాం పదండి అని అడిగాడతను. అతని మాటలు విని ఇంకేమీ అనలేక సరే శ్లోక్ 1 మినిట్ అని అంటూ, ఈ బాబు వాళ్ళ అమ్మగారు లోపలున్నారు. తను రాగానే కలిసేసి మనం వెళ్ళిపోదాం అని అన్నాడు సూర్య. అది విని, అయ్యో ఇప్పుడు కనుక నువ్వు తనని కలవకూడదు అనే కదా నా బాధంతా అని తన మనసులో అనుకుంటూ, లేదు సూర్య నాకు వేరే వర్క్ కూడా ఉంది. ఈ పని ఫినిష్ చేసి వెళ్ళాలి అన్నాడు ఓహ్!
సరే అయితే వెళ్దాం మరి అంటూ అంశ్ వైపు చూసి లిటిల్ హీరో నాకు అర్జెంట్ వర్క్ ఒకటి పడింది. సో నేను వెళ్ళాలి. మీ అమ్మగారిని ఇంకెప్పుడైనా మీట్ అవుతానులే ఓకేనా అని ఈసారి నుంచి రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సరేనా అనగానే ఓకే ఫ్రెండ్ అంటూ బుర్ర గిరగిర తిప్పేస్తున్న అంశుని చూసి నవ్వుతూ వాడిని ముద్దు పెట్టుకొని బాయ్ హీరో అని చెప్పి శ్లోక్‌ని తీసుకొని ముందుకు కదిలాడు సూర్య. సూర్య వెనకే వెళ్తూ అంశుని చూసి చిన్నగా నవ్వి బాయ్ అన్నట్టు చెయ్యి ఊపుతూ తన కార్ డ్రైవర్‌ని తెచ్చేయమని చెప్పి సూర్యతో పాటుగా తన కారెక్కాడు శ్లోక్. శ్లోక్ తనని పిలవద్దనగానే ఆగిపోయిన అంశ్ తను బాయ్ చెప్తూ వెళ్ళడం చూసి, ఎందుకు శ్లోక్ అంకుల్ నాతో మాట్లాడలేదు? నేను మాట్లాడదాం అనుకుంటే వద్దన్నారు. అసలు అంకుల్‌కి నా ఫ్రెండ్ ఎలా తెలుసు? అని అనుకుంటూ తన చిన్ని బుర్రని ఆలోచనలతో నింపేసి వెళ్తున్న కారు వైపే బిక్కమొహం వేసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు అంశ్. తన కార్ మూవ్ అవుతూ ఉండగా అక్కడే నుంచొని తన వైపే చూస్తూ ఉన్న అంశుని చూస్తే ఏదో తెలియని అలజడి మనసులో కలుగుతూ ఉంటే, ఎందుకు వాడిని చూస్తే నాకు ఏదో తెలియని మనసుకి నాది అన్న ఫీలింగ్ కలుగుతోంది. మా మధ్యలో ఏదో అనుబంధం ఉందని నా మనసు చెప్తోంది అనుకుంటూ అంశ్ కనుమరుగయ్యేదాకా తననే చూస్తూ ఉండిపోయాడు సూర్య. వాళ్ళ కారటు వెళ్ళగానే అంష్కన్నా అని పిలుస్తూ ధన్వి తన దగ్గరికి వచ్చి అమాంతం తనని ఎత్తుకొని మొహమంతా కూడా ముద్దులు పెట్టేస్తూ వాణ్ణి గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉండిపోయింది. ధన్వి అలా ఏడవడం చూసి తన చిన్ని చిన్ని చేతులతో తన మొహాన్ని పట్టుకొని కళ్ళు తుడుస్తూ అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. వాడు కూడా ఏడుపు మొహం పెట్టుకొని అలా చూస్తున్న అంశం చూసి తన ఏడుపుని కంట్రోల్ చేసుకొని ఎందుకన్నా స్కూల్ నుంచి బయటికి వెళ్ళావు చూడు పొద్దున్న ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో ఆ అంకుల్ ఎవరో టైంకి వచ్చి నేను సేవ్ చేయకపోతే ఏమై ఉండేది చెప్పు? నేను బ్రతుకుతున్నదే నీకోసం. అలాంటి నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను నాన్న. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. కేర్‌ఫుల్‌గా ఉండు అంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటుంది ధన్వి. అయ్యో! నేను అమ్మ ఇలా ఏడుస్తుందని ఈ విషయం చెప్పకూడదు అని అనుకుంటే, ఈ ప్రిన్సిపల్ మేడం మొత్తం నీకు చెప్పేసింది అని అనుకుంటూ సారీ అమ్మా! నువ్వు ఏడవకు. ఇంకోసారి ఇలా జరగకుండా నేను కేర్‌ఫుల్‌గా ఉంటాను. ప్లీజ్ మా అమ్మ కదూ అని అంటూ తనని ఏడవద్దని చెప్పి బుజ్జగించాడు అంష్. వాడి మాటలు విని తన కళ్ళు తుడుచుకున్న ధన్వి చిన్నగా నవ్వుతూ అని పద ఇంటికి వెళ్దాం అంది ధన్వి బెంచ్ మీద ఉన్న అంష్ బ్యాగ్‌ని తీసుకుంటూ. ఓకే అంటూ నువ్వు ఇంకో 2 మినిట్స్ ముందొస్తే బావుండేది కదమ్మా! నా ఫ్రెండ్‌ని నీకు ఇంట్రడ్యూస్ చేసేవాడిని అన్నాడు అంష్ నిరాశగా. ఆ మాటకు తల తిప్పి కొడుకునే చూస్తూ నీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదా అంష్ కన్నా. ఇప్పుడు స్పెషల్‌గా నువ్వు ఇంట్రడ్యూస్ చేయడం ఎందుకు అంది అయోమయంగా. వాళ్ళు కాదు మా కొత్త ఫ్రెండ్. అదే పొద్దున్న నన్ను సేవ్ చేశాడు చూడు ఆ అంకుల్. తను నాకు అప్పుడే ఫ్రెండ్ కూడా అయిపోయారు తెలుసా? అన్నాడు నవ్వుతూ. ఓహ్! అవునా? అయ్యో! ఆయన అక్కడే ఉన్నారని నాకు తెలీదు కదా నాన్న. లేకపోతే ఖచ్చితంగా కలిసి థాంక్స్ చెప్పేదాన్ని అంటూ, ఈసారి ఆయన నిన్ను కలిసినప్పుడు నేను థాంక్స్ చెప్పానని చెప్పు. మన ఇంటికి కూడా తీసుకొని రా ఓకేనా? అని అంది. ధన్వి కూడా నవ్వుతూ ఓకే మా అని నవ్వుతూ స్కూటీ ఎక్కి వాళ్ళమ్మని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు అంష్. వాళ్ళలా వెళ్ళగానే అప్పటిదాకా పార్క్ దగ్గర బెంచ్ మీద కూర్చొని వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఒక వ్యక్తి అక్కడి నుంచి బయటకు వచ్చి ఎర్రటి కళ్ళతో ధన్వి స్కూటీ వైపు చూస్తూ సూర్యకి దూరమయ్యి ఆ బాధని భరించలేక చనిపోతావని నేననుకుంటే నా ఊహని తారుమారు చేస్తూ నువ్వు ఇక్కడ ఇంకా బ్రతికే ఉన్నావా ధన్వి అని పెద్దగా నవ్వుతూ ఇప్పటికైనా ఏమీ మించిపోలేదులే. నీ కొడుకుతో సహా నీ కుటుంబం మొత్తాన్ని ఇప్పుడు అంతమొందిస్తాను అని ఈవిల్ స్మైల్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిస్టర్ ఎక్స్. ఇంటికి వెళ్ళాక యథావిధిగా తన పనులు చేసుకొని అంచుకి భోజనం పెట్టి తను కూడా తినాలనిపించి అంచుని పడుకోబెట్టడానికి తీసుకువెళ్ళింది ధన్వి. తనతో ఇవాళ సూర్యతో చేసిన పనులన్నీ ధన్వితో చెప్తూ అలానే నిద్రపోయాడు అంష్. నిద్రపోతున్న అంశుని చూసి నవ్వుకొని వాడి నుదుటిన ముద్దు పెట్టుకుని సరిగ్గా పడుకోబెట్టి తను లేచి క్లోసెట్ దగ్గరికి వెళ్ళి రోజులానే సూర్య ఫొటోస్ అన్నీ చూస్తూ తనని ఇంత దగ్గరగా చూస్తూ కూడా దూరంగా ఉండిపోవాల్సి వచ్చిన తన పరిస్థితిని తనే నిందించుకుంటూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది ధన్వి. పొద్దున్నే లేవగానే రెగ్యులర్గా తన పనులన్నీ చేసుకొని అంశ్ క్రాంతిలను తీసుకొని అంశ్ని స్కూల్లో దించి జాగ్రత్తగా ఉండమని 1కి 10 సార్లు చెప్పి క్రాంతితో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయింది ధన్వి. కానీ సేమ్ నిన్నట్లాగానే ఇవాళ కూడా సూర్యని దూరం నుంచే చూస్తూ హిడెన్గా తన ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంది. సూర్య బిజీగా ఉన్న టైంలో ధన్వి దగ్గరికి వెళ్ళి నిన్న స్కూల్లో సూర్యని చూసిన విషయం చెప్పాడు శ్లోక్. అది వినగానే నా ఫ్రెండ్ ఇప్పటిదాకా నాతోనే ఉన్నారు అని అన్ష్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అంటే వాడిని సేవ్ చేసింది అతను సూర్యగారా అంది ధన్వి. అవును ధన్వి. నిన్న నిన్ను చూస్తారేమో అని తొందరపెట్టి సూర్యని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాను. కారులో వెళ్ళేటప్పుడే ఆ బాబు ఎవరు అని ఏమీ తెలియనట్టు అడిగితే పొద్దున జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పి తామిద్దరూ అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయామని అంశుని చూస్తూ ఉంటే ఎందుకో తన అన్న ఫీలింగ్ కలుగుతోందని చెప్పారంటూ నువ్వు ఎంత దాచిపెట్టాలనుకున్నా మీ మధ్య ఉన్న ప్రేమ రక్త సంబంధం తన మనసుకి సంకేతాలు అందిస్తూనే ఉన్నాయి ధన్వి. నా మాట విని సూర్యకి నిజం చెప్పేయ్. మళ్ళీ
వాడు నీకు కాల్స్ చేస్తే వాడి సంగతి సూర్య చూసుకుంటాడు కదా! ఇప్పుడు మీకు నేను కూడా తోడుగా ఉంటాను కదా! మేము చూసుకుంటాం. ఇంకా ఎన్నాళ్ళు సూర్యకిలా దూరంగా ఉండి నువ్వు బాధపడుతూ తనని బాధ పెడతావు? నా మాట విని సూర్యని కలువు అని తనకి నచ్చచెప్పబోయాడు శ్లోక్. కానీ ధన్వి మాత్రం తన మాటలు ముమ్మాటికి దానికి ఒప్పుకోకపోయేసరికి నా వల్ల అందరి ప్రాణాల్ని నేను రిస్క్‌లో పడేయలేను అని గట్టిగా చెప్తూ తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోతుంది ధన్వి. అలా వెళ్తూ ఉన్న ధన్వినే చూసి బాధగా మళ్ళీ సూర్య దగ్గరికి వెళ్ళిపోయాడు శ్లోక్. ఈవినింగ్ సూర్య వెళ్ళిపోయిన తర్వాత ధన్వి శ్లోక్ వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రాజెక్ట్‌కి సంబంధించిన కరెక్షన్స్ అన్నీ చూసుకొని క్రాంతితో కలిసి స్కూల్‌కి వెళ్ళింది. కానీ అప్పటికే అంశుని భానుగారు తీసుకెళ్ళిపోయారని చెప్పడంతో ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి క్రాంతి పైకి వెళ్తే ఓపెన్ చేస్తున్న డోర్‌ని చూసి భానుగారు ఓపెన్ చేసినట్టున్నారు అనుకుంటూ అంశ్ కన్నా అమ్మొచ్చేసింది అని నవ్వుతూ లోపలికి వెళ్ళిన ధన్వి హాల్‌లోని సోఫాలో కూర్చొని తన వైపే ఎర్రటి కళ్ళతో చూస్తున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి భయంతో వెనకడుగు వేస్తూ గోడకి తగిలి ఆగిపోయి నీళ్లు నిండిన కళ్ళతో బెరుకుగా తన వైపే చూస్తూ ఉండిపోయింది. లోపలికి వచ్చిన ధన్విని చూసి సోఫాల నుంచి లేచి ఆమె చెంతకి అడుగులు వేస్తూ ఏంటి ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టుగా అలా చూస్తున్నావు అన్నాడు అతను గంభీరమైన స్వరంతో. అతన్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని ధన్వి నిప్పులు కక్కే కళ్ళతో కాల్చేసేలా చూస్తూ దగ్గరికి వస్తున్న అతన్ని చూసి నిలువెల్లా ఉనిగిపోతూ మీరెలా వచ్చారు ఇక్కడికి అంది అతి కష్టం మీద తన నోరు పెగుల్చుకొని. అది విని రాననుకున్నావా రాలేననుకున్నావా లేదా ఆఫీస్‌లో దాక్కొని నన్ను ఏమార్చినట్టుగా ఇక్కడికి కూడా నేను వస్తున్నట్టు ముందే తెలుసుంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయేదానివేమో కదా అని అన్నాడు సూర్య కోపం ప్లస్ వెటకారం కలగలిసిన స్వరంతో. ఆ మాటలు విని సూర్యకి తన గురించి తెలిసిపోయింది అని అర్థమయ్యి మౌనంగా ఏడుస్తూ నుంచుండిపోయింది ధన్వి. తను ఇన్నంటున్నా కూడా ఏం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా నించున్న ఆమెను చూసి అతనిలో కోపం కట్టలు తెంచుకోగా విసురుగా తన భుజాలు పట్టుకుని గోడకి అదుపుపెట్టి ఏం పాపం చేశానని నాకిలాంటి శిక్ష వేశావు చెప్పు. ఎందుకిలా చేశావు అని భుజాలు పట్టుకొని కుదిపేస్తూ ఎంత ప్రేమించాని నిన్ను చూసిన క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం అనుకున్నా. నా గుండె గుడిలో దేవతని చేశాను కదే అని ఆమె వైపు కోపంగా చూస్తూ కానీ నువ్వేం చేశావు అదే గుండెల్ని తన్ని వెళ్ళిపోయావు అని కన్నీళ్లు పెట్టుకుంటూ మన ఫ్యూచర్ గురించి ఎన్ని కలలు కన్నాని నువ్వు నేను మన బేబీ అని ఇక మాట్లాడలేక ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ధన్వి వైపు కోపంగా చూస్తూ ఇన్నేళ్లు అసలు నాకు బిడ్డ ఉన్నాడని కూడా తెలియకుండా చేశావు కదే రాక్షసి. అంతమంది చేతుల మీద అపురూపంగా పెరగాల్సిన నా బిడ్డని ఇలా ఎవరూ లేని అనాథలా పెరిగేలా చేశావు కదే అని కోపంతో ధన్వి చేతుల్లోని భుజాలపై పట్టు బిగించి అసలెందుకిలా చేశావు ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినంత అవసరం నీకు ఏమొచ్చిందో చెప్పు అని అంటూ అడిగాడు ఆవేశంగా సూర్య. కథ ఇంకా ఉంది. ఏంటి ఫ్రెండ్స్ షాక్ అయిపోయారా? మొత్తానికి సూర్య ధన్విని చూసేశాడు. కానీ ఎలా చూశాడు? అసలు ధన్వి ఇక్కడుందని సూర్యకి ఎలా తెలుసు? కొంపదీసి ఇదేమైనా కలంటారా లేక నిజమేననంటారా? మరి సూర్యకి ధన్వి ఎక్కడుందో తెలిసింది నిజమే అయితే మరి ఆ తర్వాత ధన్వి ఏం చేయబోతుంది? మరి ధన్వి మీద సూర్య కోపంగా ఉంటాడా లేక అసలు తను ఎందుకు వచ్చిందో తెలిసిన తర్వాత మిస్టర్ ఎక్స్ ఎవరో సూర్య కనుక్కుంటాడంటారా? నిజానికి ఇది కలనా నిజమా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.